సరే కమింగ్ బ్యాక్ టు Yes, కమింగ్ బ్యాక్ టు డెకాయిట్. మీరేం చేస్తారు డెకాయిట్లో? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? Yes. Actually, tell what you felt. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతో కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా, ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్. సారీ సార్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ట్రాఫిక్ లేదురా మరి. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా, ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకపేటలో కొత్త ఇల్లు తీసుకున్నా? కొత్త ఇల్లు నేను తీసుకోలేదు కానీ ½ an hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో మరి ఈ అపార్ట్మెంట్ ఏమైంది? ఇక్కడ ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ ఉంది. రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు, సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి చేసి అలవాటు అయిపోయింది, ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం, షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని. మళ్ళీ ఎటకారం 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండి వెనక్కి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా, కంఫర్ట్ చూసుకొని వచ్చా. Coming back to Decoit, I think we should call this interview Coming Back to Decoit. So how was working with Mrunal and Anurag sir? Actually good రా. మృణాల్, దర్స్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్, మనకి సీరియస్ సీన్ ఉందనుకో, ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది. సడన్గా అప్పుడు అర్థమైంది, ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది, ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ వీల్ అంటే not like all the way, but they would just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. Achala okay, we're making a great film and feeling కలిగించే kind of matter. More రాసుకోవాలి, ఇంటర్నలైజింగ్ అండ్ రెగ్యులేటింగ్.